హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళ అన్నగారు చిరంజీవి గారి ఎపిసోడ్కి సంబంధించి మరొకసారి ఆధారాలతో సహా దొరికిపోయారు. ఏ రకంగా అనేది వీడియో మీకు చాలా క్లియర్గా చూపిస్తా. దీంతో పాటు మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ఇక్కడ ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. బాలకృష్ణ గారు చిరంజీవి గారి గురించి మాట్లాడినటువంటి ఆ ఎపిసోడ్ అంతా కూడా అందరికీ తెలుసు. దీని తర్వాత పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవుతారా కారా అనే దానికి ఎదురు చూస్తూ ఉంటే మరి జనసేన పార్టీ ఏం చెప్పింది, పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చింది, జ్వరంతో బాధపడతా ఉన్నారని చెప్పి కామెంట్ చేశారు. సో జ్వరం వచ్చింది కాబట్టి మాట్లాడలేడు, సైలెంట్గా ఉంటాడు, జ్వరం తగ్గిన తర్వాత మాట్లాడతారనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఓకే, మరి జ్వరం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి సైలెంట్గా ఉన్నారా, వేరే అంశాలకు సంబంధించి ప్రస్తావించలేదా, వేరే అంశాలకు సంబంధించి మరి పోస్ట్ పెట్టలేదా అంటే ఆ రకంగా పోస్ట్ పెట్టి దొరికిపోయారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళారు. ఇక్కడనే ఈ అంశానికి సంబంధించి చాలామంది ప్రజలు చాలా చైతన్యవంతులు అయ్యారు. సో ప్రజలని ఇంకా మబ్బే పెడదాం, అబద్ధాలు చెప్దామంటే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే జగన్ గారిని గతంలో ఏదైతే వీళ్ళు కామెంట్ చేస్తారో వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఇక్కడ గెలిచిందేమో ఏపీలో, ఓకే, మీటింగులేమో హైదరాబాద్లో, ఉండేదేమో హైదరాబాద్లో, మళ్ళీ వారానికి 3-4 సార్లు ప్రజల సొమ్ముతో తిరగడం. నిన్న అదే పని చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగలేదని చెప్పి ఈ చిరంజీవి బాలకృష్ణ ఎపిసోడ్ నడుస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడి ఆరోగ్యానికి సంబంధించి బాగోగులు తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో సీజనల్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వారి పరిస్థితి కానీ, హాస్పిటల్లో డాక్టర్లు లేక, మన ఉరవకొండలో ఒక ఎపిసోడ్ జరిగింది కదా, ఒక తండ్రి కన్నీటి బాధ మనం సోషల్ మీడియా వేదికగా చూస్తాం కదా, ఇలాంటివి అనేకం ఉన్నాయి. మరి అదేవిధంగా అమరావతికి కూతవేటు దూరంలో తురకపాలెం అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో దేనికోసం చనిపోతున్నారో, అసలు ఏం జరుగుతుందో చాలా తెలియక ఒక అంతు చిక్కని మిస్టరీలాగా ఉంది. మరి ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి పలకరించి వచ్చారా? దగ్గరే కదా, మరి పోయారా? ప్రజలకు సంబంధించి పోలేదు. ఇప్పుడు ప్రజల సొమ్ముతో ఇక్కడ మీరు గెలిచింది ఇక్కడైతే ఇక్కడికి వచ్చి మీటింగ్లు, ఇక్కడికి వచ్చి పరామర్శలు, ప్రజలు దీని మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన డిప్యూటీ సీఎం, ఒక మంత్రిగా కూడా ఉన్నారు. మరి జ్వరం వస్తే తన రాష్ట్రంలో చూపించుకోవాలి, తన రాష్ట్రంలో ఉండాలి, కానీ హైదరాబాద్లో వేరే రాష్ట్రంలో వచ్చి ఎట్లా ఉంటారు అంటే ఇక్కడ ట్రీట్మెంట్ బాగలేదా, లేకపోతే ఏపీ అంటే చిన్న చూపా? మరి ఆశ్చర్యం అనిపిస్తుంది లేదా? ప్రజలు ఆ రకంగా ప్రశ్నిస్తారా లేదా? మరి నిజంగానే నీ రాష్ట్రం యొక్క ఇమేజ్ని పెంచాలనుకుంటే ఇదొక పద్ధతి కదా. నాకు జ్వరం వస్తే నా రాష్ట్రంలోనే ఉంటాను, మంచి డాక్టర్స్ ఉన్నారు, మంచి వైద్యం ఉంది ఇక్కడ అని చెప్పి ఇక్కడే ఉండి చూపించుకోవచ్చు కదా. లేదు, డాక్టర్లంతా బాగానే ఉన్నారు, ఇక్కడ వైద్యానికి సంబంధించి ఇబ్బందులు లేవు అన్నప్పుడు మరి ఇక్కడ ఇల్లు లేదా? క్వశ్చన్ వస్తుంది కదా. అంటే మీరు అవతల వ్యక్తుల్ని ఏమైనా మాట్లాడతారు, మీరు మాత్రం ఇట్లా ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తారు, అటు ఇటు తిరగడం. దానివల్ల నేను ఏమన్నా పరామర్శించడం వల్ల ఏమైనా ఉందా అంటే గతంలోనే మీరు ఏం చెప్పారు, నాదెండ్ల మనోహర్ని అడిగి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నానేనని చెప్పి గతంలో చెప్పారు. ఇప్పుడు వచ్చారంటే మీ రాజకీయ అవసరాల కోసం, మీ పర్సనల్ విషయాల కోసం మాత్రమే, ప్రజలకు సంబంధించి కాదు అన్నది ఇక్కడ పాయింట్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చింది కాబట్టి ఇక్కడ స్పందించలేదు అన్నది జనసేన పార్టీ యొక్క అభిప్రాయం. ఒక్కసారి చూడండి, ఇక్కడ నిన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఓకే, ఇగో డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్, ఇక్కడ పోస్టులు ఇవన్నీ. ఇది 22 hours బ్యాక్, ఇది కూడా ఇదిగోండి 22 hours బ్యాక్. అండ్ అదేవిధంగా నిన్న ఇండియా మ్యాచ్ గెలిచింది కదా, దానికి సంబంధించి పెట్టినటువంటి పోస్టు. అండ్ అదేవిధంగా వరల్డ్ హార్ట్ డే అని చెప్పి వాళ్ళు డిప్యూటీ సీఎం, చూడండి, మళ్ళీ మీరు వేరేది అనుకుంటారు, మా డిప్యూటీ సీఎం ఇక్కడ అకౌంట్. ఓకే, అందులో ఈ పెట్టినటువంటి రీసెంట్గా పెట్టినటువంటి పోస్టులు ఇవి. సెప్టెంబర్ 27న కూడా భగత్ సింగ్ది పెట్టారు. అండ్ సెప్టెంబర్ వరల్డ్ టూరిజం డేది పెట్టారు. ఇట్లా హైదరాబాద్లో ఈ అంశాన్ని, హైదరాబాద్లో బాధితులకు అండగా నిలబడండి, హైదరాబాద్ నగరంలో తెలంగాణ వివిధ జిల్లాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంబంధించి అండగా నిలబడండి అని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి పోస్టు. ఇవన్నీ పెట్టకూడదు అంటే పెట్టొద్దని ఎవరు అన్నారు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చింది, స్పందించే పరిస్థితుల్లో లేరు, లేకపోతే స్పందించే వాళ్ళు అని చెప్పి వీళ్ళంతా లెక్చర్లు దంచుతూ ఉన్నారు కదా. సో ఖచ్చితంగా అప్పుడు ఏమని క్వశ్చన్ వస్తుంది, ఇవన్నీ పెట్టారు కదా, మరి అది చిరంజీవి గారికి సంబంధించి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకు క్వశ్చన్ చేయలేదు, తన ఎక్స్ వేదిక డైరెక్ట్గా అంటే ఎట్లా అడగలేరు.
కనీసం తన వాళ్ళకి చెప్పి దీని మీద స్పందించినట్టుగా పెట్టనని ఎందుకు చెప్పలేదని చెప్పి ఆటోమేటిక్గా క్వశ్చన్ వచ్చింది. దీనికి సంబంధించి ఇదేంది సార్, మీకు జ్వరం వచ్చింది, వినపడదు కనపడదు, ఓకే, మరి ఈవేట్లు కనపడ్డాయి, దీనికి ఈవేట పోస్ట్ పెట్టారని చెప్పి ఆటోమేటిక్గా క్వశ్చన్ వేస్తారు. ఇక్కడ ప్రజలు ఒక్కటే క్వశ్చన్ చేయడం కాదు, జనసేన పార్టీకి చెందినటువంటి ఆ జన సైనికులు కూడా కొంతమంది క్వశ్చన్ వేస్తున్నారు కొన్ని అంశాలకు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ అభిమానులని వీళ్ళందరినీ ఒకే ఘాటికి మనం కట్టేయలేం. అందరూ ఒకేలా ఉండరు, కొందరు మూర్ఖంగా ఆలోచిస్తారు. సో వాళ్ళ గురించి ఎంత చెప్పినా ఎంత ఆలోచించినా వేస్ట్. కొంతమంది ఉన్నారు మంచి ఏది చెడు ఏది, దేనికి స్పందించాలి దేనికి స్పందించకూడదు, మన నాయకుడు తీసుకునే నిర్ణయాలు ఏంటి, ఇదే రకంగా పోతే మన పార్టీ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి కీలక అంశాలు ఏంటంటే ఇక్కడ టీడీపీ పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాట. టీడీపీ పార్టీలో ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తారు. అండ్ అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు వచ్చేటప్పుడు ఎమ్మెల్యేలంతా కూడా అందరూ ప్రిపేర్ అయి రావాలి. ప్రతి అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చెప్తారు. సో దాని తగ్గట్టుగానే అందరూ ప్రిపేర్ అయ్యి వస్తారు. అందుకే అద్భుతంగా అసెంబ్లీలో మాట్లాడతారు. ముందు జాగ్రత్త చాలా ఉంటుంది వాళ్ళకి అని చెప్పి ఇంకొక అభిప్రాయం కూడా వాళ్ళ నుంచి వస్తుంది. సో ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు క్వశ్చన్ చేసేది ఏంటంటే, మరి ఇక్కడ గోరంట్లే బుచ్చయ్య చౌదరి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, బోండా ఉమా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, కామినేని శ్రీనివాస్ మాట్లాడిన దానికి బాలకృష్ణ గారు మాట్లాడారు అసెంబ్లీలో. వీళ్ళందరూ ఆషామాషి ఎమ్మెల్యేలు కాదు, చాలా సీనియర్లు, చాలా పేరున్న వాళ్ళు, ప్రాముఖ్యత కలిగినటువంటి వాళ్ళు. మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేకుండానే వీళ్ళు మాట్లాడారా? మాట్లాడే ఛాన్స్ ఉంటుందా? క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కదా, ముందే ప్రిపేర్ అయ్యి వస్తారు కదా. బహుశా ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారా? చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారా? ఇట్లాంటి అంశాలని ప్రస్తావించి మరి పవన్ కళ్యాణ్ని సైడ్ చేసి నారా లోకేష్ని సీఎం పీఠం మీద కూర్చోబెట్టడానికి బాలకృష్ణ గారితో మొదటి అడిగి ఏమైనా వేయించారా? సో ఆ అభిమానం నుంచి వస్తున్నటువంటిది ఇది ప్రశ్న. మన పవన్ కళ్యాణ్ గారేమో పొత్తు ధర్మం అంటున్నారు. సో పొలిటికల్ సర్కిల్ ఏమో పొత్తు ధర్మం కాదు, ఇది కూలీ ధర్మం, ప్యాకేజీ కోసం ఇదంతా చేస్తూ ఉన్నారని అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మనమే తిట్లు తినాలి, ఇప్పుడు కూడా మనమే భరించాలి. తల్లినంటే పొత్తు పెట్టుకుంటే, అన్ననంటే పొత్తులో ఉంటాం ఇంకో 15 ఏళ్ళు, ఇదే మాట అనుకుంటూ పోదామా అనేటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. సో ఈ రకంగా జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి అటు ప్రజలు కానీ ఇటు అభిమానులు కానీ ఏపీ సీఎం గారికి ఏపీ డీసీఎం గారికి యాడ్సప్ చెప్పాలి. గెలిచింది ఏపీలో, ఉండేది తెలంగాణలో. అన్ని పోస్టులు పెట్టడానికి వస్తుంది కానీ అన్ననంటే పోస్ట్ పెట్టడానికి మాట్లాడడానికి రాదా అని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ గారిని అటు నాగబాబు గారిని ఇద్దరిని కూడా అభిమానులు ప్రజలు ఏకి పారేస్తూ ఉన్నారు. సో మరి ఇది మ్యాటర్. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.